వరంగల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. భక్తులు వాహనాల్లో విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అధికారులు 11 చోట్ల 32 క్రేన్లను ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్లలో మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వాహనాలు వెళ్లడానికి 1 వే ఏర్పాటు చేశామంటున్న వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవితో అశోక్ ఫేస్ టు ఫేస్. లంబోదరుని నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. వాహనాలలో ఆటోలలో తీసుకువచ్చి నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనానికి ఎట్లాంటి ఏర్పాటు చేశారో తెలుసుకున్న ప్రయత్నం మనతో మాట్లాడడానికి వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ నిమజ్జనం 3 గంటలకు స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు పూర్తయ్యే అవకాశం? మనకి ఆల్ అరేంజ్మెంట్స్ అయితే మనం చేస్తున్నాము. ఎంత క్విక్లీ పాసిబుల్ అంటే మనకి ఇప్పుడు ఉండే విగ్రహాలు 6500 విగ్రహాలు ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్ వస్తాయి. అందులో 17 ట్యాంక్స్లో మనం నిమజ్జనం ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఆ 17 ట్యాంక్స్లో మేజర్లీ చిన్నవడ్డేపల్లి ట్యాంక్, ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నామో అక్కడ ఆల్మోస్ట్ 4000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనము క్విక్గా కంప్లీట్ చేసేదానికి లాస్ట్ టైం మనం కంపేర్ చేసుకుంటే 3 క్రేన్లతోటి మనము పక్క రోజు మధ్యాహ్నం 2:30 వరకు సాగింది. సో అందుకు ఈసారి మేము తీసుకున్న మెజర్స్ ఏంటంటే 7 క్రేన్స్ని పెట్టాము. గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళకి కూడా ఫస్ట్ మీటింగ్ తీసుకున్నప్పుడు రిక్వెస్ట్ చేసాం, ప్రొసెషన్స్ క్విక్గా వచ్చి 1 వే ట్రాఫిక్ కూడా పెట్టాము ఇక్కడ. సో దట్ సీమ్లెస్గా వచ్చిన విగ్రహం నిమజ్జనం జరిగి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేటట్టు. అలా మనం చూసుకున్నా కూడా మ్యాక్సిమం 10-11 వరకు మనం కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అన్లెస్ వాళ్ళు ఎవరైతే ప్రొసెషన్లో తీసుకొచ్చే వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని వాళ్ళు యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ వస్తే అవి మనం నిమజ్జనం చేసేదానికైతే ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఆడ ఎట్లాంటి అంటే మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు 17 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ ట్యాంక్స్ అన్నీ వరంగల్ సిటీలోనే ఉన్నాయి. వాటిలలో ఇక్కడ చిన్నవడ్డేపల్లిలో 4000 విగ్రహాలు, ఉర్సుగుట్ట చెరువులో మనకు ఆల్మోస్ట్ 1000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందనేది మన అంచనా. ఇవి 2 మేజర్ వరంగల్లో మనకి విగ్రహాలు అయ్యేవి. ఇవి కాకుండా మనకి అదర్ చెరువులు లైక్ బెస్తం చెరువు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. తక్కువ విగ్రహాలు వెళ్తాయి. అక్కడ ప్రతి దగ్గర మనము టీమ్స్ని అయితే ఏర్పాటు చేస్తాము. ఆల్సో ఇప్పుడు మనం నర్సంపేటలో గురజాల దగ్గర ఒక చెరువు ఉంది, అక్కడ ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. పర్వతగిరి చెరువు కానీ రాయపర్తిలో ఉండే ఇష్యూస్ మన చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి చెరువు దగ్గర ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ టీమ్ని అయితే ఫామ్ చేస్తున్నాము. చిన్నవడ్డేపల్లి చెరువు దగ్గర అయితే మనము 3 టీమ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. అంటే 24 గంటల సమయం వేసుకున్నాము. ప్లస్ మెడికల్ క్యాంప్స్ ప్రతి చోట మనం ఏర్పాటు చేశాము. జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి మనకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి షిఫ్ట్లో 30 మందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టారు. అలాగే క్రేన్స్లో కూడా ఇద్దరు ఆపరేటర్స్ని పెట్టడం జరిగింది ఈసారి, అన్లైక్ లాస్ట్ టైం. సో మేజర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ని ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లేదా ఎవరైనా చిన్నపిల్లలు ఇటువైపు వచ్చే అవకాశం ఉన్న ఇట్లాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ట్యాకిల్ చేసేదానికి ఆల్ మెజర్స్ అయితే తీసుకున్నాం. నిమజ్జనాలు రేపు మధ్యాహ్నం వరకు పూర్తి అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సత్యశారదాదేవి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ వరంగల్.